తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పలువురు టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో భాగంగా మంగళవారం నాడు ఈ మీటింగ్ జరిగింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, చిరంజీవి, అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, అక్కినేని అమల, సుప్రియ, స్రవంతి రవికిశోర్, రితేష్ దేశ్ముఖ్, జనీలియా, అర్జున్ కపూర్, సుభాష్ ఘాయ్, అనిరుద్ రాయ్ చౌదరి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, రాహుల్ రవీంద్రన్, జోయా అఖ్తర్, చుంకీ పాండే గార్లతో పాటు పలువురు తదితరులు గ్లోబల్ సమ్మిట్లో పాల్గొన్నారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలంగాణలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఫ్యూచర్ సిటీలో స్టూడియోల ఏర్పాటుకు సహకారం అందిస్తామని, స్క్రిప్ట్తో వస్తే సినిమా పూర్తి చేసుకుని వెళ్లేలా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో సినీ రంగ శిక్షణపై కూడా చర్చించారు. సినీ ప్రముఖులతో జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు సృజనాత్మక శతాబ్దం, వినోద రంగం భవిష్యత్తు అనే అంశంపై జరిగిన చర్చల్లో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇదే సందర్భంగా వారు ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్ ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా నిర్వహించిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన దర్శక నిర్మాతలు, నటీనటులు పాల్గొన్నారు.